నువ్వేం చేసావురా? ఏం చేసావు? నువ్వేం చేసావు? నేను అంతా చూశాను రా. నేను అంతా చూశాను రా. అంకుల ఆత్మను, అంకుల ఆత్మను, చిత్రగుప్తుల స్వామి వారిని, చిత్రగుప్తుల వారి స్వామిని, అంకుల్ శరీరంలో ప్రవేశించిన, అంకుల శరీరంలో ప్రవేశించిన మిమ్మల్ని చావగొడుతున్నా, మిమ్మల్ని చావగొడుతున్నా ఆ చైతన్య ఆత్మను కూడా చూశాను రా. చైతన్య ఆత్మను కూడా చూశాను రా. మీరు తాగుతారని, మీరు తాగుతారని, వారంబోకులా తిరుగుతారని తెలుసు కానీ ఆస్తి కోసం, డబ్బు కోసం కన్న తండ్రిని చంపేసిన హంతకులని మాత్రం నాకు తెలియదురా. కన్న తల్లిని, కట్టుకున్న భార్యలను, కన్న బిడ్డలను వేధిస్తున్న వెధవలని నాకు తెలియదురా. నాకు తెలియదు. కాసేపు గ్యాప్ తీసుకో, కళ్ళనీళ్ళు తుడుచుకో. ఒరే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ నీకు తెలియదురా. ఇప్పుడే మీ నిజ స్వరూపాలేంటో నేను తెలుసుకున్నాను. మీ నిజ స్వరూపాలేవో నేను తెలుసుకున్నాను రా. వాళ్ళకంటే వాళ్ళ బిడ్డలు గొప్పగా ఎదగాలని కోరుకునే త్యాగమూర్తులు రా తండ్రిదండ్రులు అంటే. తల్లిదండ్రులు అంటే ఆ దేవుళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ, నాకు తెలియదు కానీ మనల్ని అనునిత్యం ప్రేమిస్తూ కాపాడే ప్రత్యక్ష దేవాలరా వాళ్ళు, తల్లిదండ్రులు. కానీ ప్రస్తుత సమాజంలో అటువంటి దైవాలను వృద్ధాశ్రమాల్లో చేర్పించి వదిలించుకునే మీలాంటి దరిద్రులు కూడా ఇప్పుడు తయారైపోతున్నారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అదే పని చేయడానికి గ్యారంటీ ఉందో చెప్పండి. అసలు మీ పిల్లలు కూడా రేపు మీ పిల్లలు కూడా మీ ఆస్తులు డబ్బు కోసం మిమ్మల్ని చంపరని గ్యారంటీ ఉందా? చెప్పండి. దిక్కు మొక్కు లేకుండా కన్న తల్లిదండ్రులను బాధ పెట్టిన మీలాంటి వారంతా చివరకు పురుగులు పట్టి చేస్తారా? ఎతవన్నా కొడకల్లారా. మేమిప్పుడు మారిపోయాం కదరా బావా. మెల్లగా స్టెప్స్ చేసుకుంటూ ముందుకు రా నాయన. మెల్లగా రా సుధారా. మామూలు మూడుకురా. ఏడుపు తగ్గించుకో. ఒరే నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత అనాథగా పెరిగి కూలి పనులు చేసుకుంటూ దిక్కు మొక్కు లేకుండా తిరిగి ఆ బాధతోనే తాగుబోతులా మారిపోయాను రా. నాకంటూ ఎవ్వరు లేరు. ఎవరు లేరు. నా తల్లిదండ్రులు ఉండుంటే నేనిలా తాగుబోతుగా తయారయ్యేవాడిని కాదురా.